మంచి విజన్ ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేశాడని తెలిపారు. భారతదేశంలో ఇలాంటి నాయకుడు ఎక్కడా లేడని, ఇలాంటి నాయకుడి సేవలు దేశానికి అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని చిన్నాభిన్నం చేశాయని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని అంటున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. నిన్నటి వరకు ఒక ప్రాంతీయ పార్టీ 22 సంవత్సరాలుగా ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ ప్రస్థానం నేటితో ముగిసింది. ఇంకా నేటి నుంచి బీఆర్ఎస్గా ప్రారంభమైంది. ఇప్పుడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రస్తావనను మొదలుపెట్టారు. ఆయన సువర్ణ హస్తాలతో సంతకాలు చేసి బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే కోరుకంటి చందర్ మనతో ఉన్నారు. అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 22 సంవత్సరాల తర్వాత 22 సంవత్సరాలు అంటే 2001 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ. మరి ఇప్పుడు బీఆర్ఎస్గా ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉంటుంది? చాలా బ్రహ్మాండమైనటువంటి విజన్ ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ఉన్నటువంటి పదవులను త్యాగం చేసినటువంటి మహానాయకుడు. భారతదేశంలో ఇలాంటి నాయకుడు ఎక్కడ కూడా లేరు. అటువంటి నాయకుడు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిపాలనను, జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని విధాలుగా ఈరోజు భారతదేశంలో అధ్వానమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతిదీ కూడా మన వేరే దేశాల నుంచి వెళ్ళి మన దేశానికి దిగుమతి చేసుకునేటువంటి దుస్థితి ఉన్నది. నీళ్లు ఉండి పంటలు పండించుకునేటువంటి పరిస్థితి లేదు. కరెంటు ఉండి ఇలా ఇంటికి కరెంటు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి దుర్భర్గమైనటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి అధిగమించాలంటే ఖచ్చితంగా ఒక మంచి విజన్తో పోవాలని ఆలోచన చేసేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యులను చేస్తారు. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి భారతదేశాన్ని పరిపాలించేటువంటి పరిస్థితికి వస్తుందనేటువంటి విశ్వాసం మాలో ఉంది. తెలంగాణ రైతాంగానికి ఏ విధమైన సేవలు అందించారో అదేవిధంగా భారత రైతాంగానికి కూడా సీఎం కేసీఆర్ ఇలాంటి సేవలు అందించబోతున్నారు. అవును, ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే నల్ల చట్టాలను తెచ్చి వందలాది మంది రైతుల ప్రాణాలను పోయే విధంగా చేసింది బీజేపీ పార్టీ. అటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులుగా చేయడం కోసం చాలా గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి ఈ సందర్భంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క విజన్ చూసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు అందరూ కూడా కేసీఆర్ గారి పరిపాలన కోరుకుంటున్నారు. మేడం, మీరు చెప్పండి, బీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోతుంది? సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం, సో ఆల్మోస్ట్ 3 నెలల నుంచి కూడా ఆయన యుద్ధం చేస్తున్నాడు. సో బీఆర్ఎస్ స్థాపించాలి అని, దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని. సో ఈరోజు ఎటకేలకే ఆయన సంతకం